తట్టుకోలేని నిజం దోస్త్. ఎస్, తట్టుకోలేని నిజం. పల్లెటూరులో పుట్టి పెరిగి పెళ్లి కాకముందు అమ్మా నాన్న, పెళ్ళైన తర్వాత భర్త తప్ప ఏ లోకం తెలియని నా భార్యనే మాయ మాటలతో మార్చేశాడు. చెప్పు దోస్త్, అలాంటి వాణ్ణి నేనేం చెయ్యాలి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? వదిలిపెట్టకూడదు. అలాంటి వాటిని వదిలిపెట్టకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి చెప్పు దోస్త్, నువ్వేం చేయమంటావు? నిజమే దేవ్, అటువంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. నీ గురించి నాకు తెలుసు దోస్త్. నువ్వు నన్నే సపోర్ట్ చేస్తావని నాకు తెలుసు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా భార్యకు మాయ మాటలు చెప్పి వలలో వేసుకున్న వాడిని చంపేయాలని నిర్ణయించుకున్నాను. నువ్వేమంటావు దోస్త్? ఏమంటావు? చంపే. చంపేయాలి, చంపేయాలి. అంతేగా దోస్త్? చంపేమంటావు అంతేగా? చెప్పు దోస్త్, చంపేమంటావా? చంపే. పెళ్ళైన ఆడపిల్లకి మాయ మాటలు చెప్పి భర్త నుంచి దూరం చేయాలనుకునే అటువంటి వాళ్ళని చంపేయటమే కరెక్ట్. చంపేదేవ్. ఒక్క నిమిషం. నీ భార్యను వాళ్ళలో వేసుకుందెవరో నీకు తెలుసా? తెలుసు. అతను ఎలాంటి వాడో నీకు తెలుసా? తెలుసు. నీ భార్య విషయంలో ఖచ్చితంగా అతని వైపే తప్పుందని నీకు తెలుసా? నీ భార్య వైపు నుంచి తప్పు లేదని నువ్వెలా చెప్పగలవు? నా భార్య గురించి నాకు బాగా తెలుసు. తను ఉత్తమరాలు, ఏ తప్పు చెయ్యదు. తప్పంతా వాడిదే. తప్పుదేవ్, ఏకపక్షంగా ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకడు నీ భార్యను ప్రేమిస్తున్నాను అన్నాడంటే అతనికి అవకాశం రావటానికి, ఆ ప్రేమ ముందుకు వెళ్ళటానికి నీ భార్య వైపు నుంచి ఎటువంటి సపోర్ట్ ఉందో ముందే తెలుసుకో. తప్పెవరిదో తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రా.
చంపడం చాలా ఈజీ దేవు. అతను చనిపోయిన తర్వాత ఏ తప్పు చేయలేదని తెలిస్తే అతని ప్రాణాలు తిరిగి నువ్వు తీసుకురాగలవా? నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను దేవు. భార్య ఇలా చేసిందని తెలిసిన ఏ మొగాడైనా నీలాగే రియాక్ట్ అవుతాడు. నా ఫ్రెండ్ చాలా మంచివాడు, గొప్పవాడని నేనెప్పుడు గర్వపడుతూ ఉంటాను. అలాంటి నువ్వు క్రిమినల్గా మారటం, హంతకుడు అవ్వటం నాకు ఇష్టం లేదు. నీ భార్య మీద నీకున్న ప్రేమతో అలా మాట్లాడుతున్నావే కానీ నువ్వు తప్పులు చేయవని కూడా నాకు తెలుసు. నీకు మాట ఇచ్చినట్టుగానే నీ బాధలో కష్టంలో ఈ రామ్ ఎప్పుడూ సహాయపడతాడు, అండగా కూడా ఉంటాడు. ముందు తప్పు ఎవరితో తెలుసుకో. నిజంగా నీ భార్య విషయంలో అతను తప్పు చేసుంటే నేనే శిక్ష వేస్తాను. అంతేకాని నిజం తెలుసుకోకుండా ఆవేశపడటం మాత్రం కరెక్ట్ కాదు. దేవ్, ఒక తప్పుడు నిర్ణయం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కానీ కొన్నిటికి పర్యవసానం అనుభవించక తప్పదు. నా ఫ్రెండ్ ఎప్పుడు మంచి పొజిషన్లో ఉండాలి. అలా ఉంటావనే కోరుకుంటున్నాను. సరే దేవ్, నాకు టైం అవుతోంది, నేను వస్తాను.